పండించాం. మందు లేకుండా పండదని మీరందరూ అనుభవం. కానీ ఈరోజు భారతదేశంలో శాస్త్రవేత్తలందరూ కూడా ఇది వితౌట్ కెమికల్ దేర్ వాజ్ నో ఫుడ్ సెక్యూరిటీ, అంటే ఆహార భద్రత ఇవ్వలేము మందు లేకపోతేనే ఇదివరకు చెప్పినంత రాజకీయ నాయకులు శాస్త్రవేత్తలందరూ కూడా ఇప్పుడు మా చుట్టూ తిరిగి ఆర్గానిక్లో పండుతుందని ఎన్ని కష్టాలు నష్టాలు ఓర్చుకొని పండించి చూపించాం. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఆర్గానిక్గా వస్తున్నారు. మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే సిటీకి దగ్గర కూడా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు కెమికల్లో ఉన్నోళ్ళు కొద్దిగా ఆర్గానిక్ మారండి. రాబోయే రోజుల్లో మీరు పండించిన పంట కుక్కలు కూడా తినవు. ఎందుకంటే ఇప్పటికే బయట దేశాలలో యూరోప్ కంట్రీస్ అంతా కూడా కెమికల్ బ్యాన్ చేసి మొత్తం ఆర్గానిక్ ఫుడ్కే వచ్చేసాను చెప్తున్నా. నేను చెప్పినా కూడా నాయుడు గారు చెప్పింది వాస్తవం అనేది మీరు ఎవరైనా ఉండేవాళ్ళు చెప్తారు. కాబట్టి ఇప్పటికైనా కొంత మారండి. 10 ఎకరాలు ఉన్న రైతు 4 ఎకరాలన్నా మార్చుకోండి. ఎందుకోసం అంటే ఒకేసారి మొత్తం మారిస్తే ఇన్కమ్ రాదు. ఎందుకంటే ఈ మూలంతా శ్మశానంతో సమానం. దానిలో ఎలాంటి బ్యాక్టీరియాలు మొత్తం అన్నీ అంతరించిపోయినాయి. ఎందుకంటే కెమికల్ ఫర్టిలైజర్ ఒక ఉపయోగం ఏంటి అంటే ఎందుకు వేస్తున్నామో తెలియదు, ఎందుకు వాడుతున్నామో తెలియదు. బ్యాంకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే భూమిలో ఇన్సాల్యుబుల్ ఫర్టిలైజర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే భూమిలో కరగకుండా మొక్కకు అందించే ఫర్టిలైజర్ ఒకటి ఉంటుంది. దాన్ని విడగొట్టి ఇవ్వడానికి ఈ మందు వాడారు. ఈ భూమిలో అది మొత్తం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మీ తాతగారు ఒక 50 లక్షలు బ్యాంకులో వేస్తున్నారు అనుకో, ఈరోజు అది 5 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకోకపోతే వచ్చినప్పుడల్లా తీసుకొనేసి రోజు బ్రాంచ్ షాప్కి పోయింది మా తాత వేసిన దగ్గర నేను తింటానని చెప్పేసి వాటితో ఏముంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఏముండదు. ఆ విధంగా మీరు మందులు వేసి ఏ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం నిర్జీవం అయిపోయింది. ఇప్పుడు ఆ తాతలు సంపాదించిన ఆస్తులలో ఉండే బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం అంతరించిపోయింది. కాబట్టి దానికి ఇప్పుడు మీరు చిన్నప్పుడు మీ నాన్న వాళ్ళు ఒక ఎకరానికి ఎన్ని బస్తాలు డిఏపి యూరియా వేస్తున్నారు? వేసేవాళ్ళు 15 కిలోలు 20 కిలోలు అది వేస్తే పండేది. ఆ రోజుల్లో అంత వేసి కూడా 30 బస్తాలు పండించారు, అంత పశువులు ఎరువేసి. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కూడా 1 బస్తా డిఏపి 1 బస్తా యూరియా వేస్తే అదే దిగుబడి వచ్చింది. 2 బస్తాలు డిఏపి 2 బస్తాలు యూరియా వేసినా అదే వచ్చింది. కాబట్టి 2 బస్తాలు హైబ్రిడ్ సీడ్ కాబట్టి కొంచెం అటు ఇటుగా వచ్చింది. లేదు నేను 4 బస్తాలు డిఏపి వేసి 4 బస్తాలు యూరియా వేస్తే ఏమన్నా 60-70 క్వింటాలు ఏమన్నా వస్తూ ఉందా? లేదు కదా. అదే ఎందుకంటే చెప్తున్నా, ఆ విధంగా భూమిని నిర్జీవం చేశాం. కాబట్టి భూమిలో ఉండే బ్యాక్టీరియా మొత్తం అంతరించిపోయింది. భూమిలో 3 కోటి సూక్ష్మజీవులన్నీ నశించిపోయినాయి. ఇప్పుడు మేమేమి ఎగిపోతే ఎట్ట పండిస్తుంటే నేను మంత్రం ఏమి లేదు. భూమిలో ఉండే సూక్ష్మజీవులు సజీవంగా అక్కడ ఉన్నాయి. ఆ మట్టిని తిని మలాన్ని వేస్ట్ని పైకి వచ్చేసిన బుడుబుడు చూసారు కదా, అది మీరు వేసే డిఏపి యూరియా 2 కన్నా కూడా గొప్పదైంది. మనీ ప్లాంట్ లీవ్స్ చూడండి, ఒక్కొక్కటి ఎంత ఉంటుంది. ఇందాక అడిగారు కదా, దానికి ఏమన్నా వేసామా? నీళ్ళు కూడా చక్కగా పెడతాం. అది ఆర్గానిక్లోనే పెరుగుతూ ఉండడం వల్ల దాని మీరు ఎక్కడన్నా చూడండి, మనం తిరిగిన చోట మాత్రమే శుభ్రంగా ఉంటుంది, మిగతా ఎక్కడ క్లీన్గా ఉంది. ఆ పడినాకే దానికి ఫర్టిలైజరు అదే ఎరువు. కానీ ఏ చెట్టు కన్నా రోగం ఉన్నట్టుగా ఉందో చూడండి. మందు వాడకుండా ఎందుకు మందు వాడాలంటే మందు ఎందుకు వాడకుండా చేయొచ్చు అనేదానికి మనలో కూడా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఎలా ఉండారో పురుగులలో కూడా మంచివి చెడ్డ, అంటే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అనేక 2 రకాలు ఉంటాయి. కాబట్టి ఏమీ లేకుండా కూడా పండించవచ్చు. అందువల్ల ఇప్పటి నుంచైనా 10 ఎకరాలు ఉన్న రైతు ఒక 4 ఎకరాలు ఆర్గానిక్లు పండించండి, 4 ఎకరాలు మిగతాది. ఎందుకంటే మనం నష్టపోతే ఏ గవర్నమెంట్ ఎవడో అందరూ మాయ మాటలు చెప్పేవాళ్ళు, కానీ రైతును ఆదుకునే రాజకీయ నాయకులు ఎవడో లేడు. ఓటు కోసం వాడుకొని భోగందాన్ని ఎలా వాడుకొని వదిలిపెడతారో అంతే రాజకీయ నాయకులు ఎవరినైనా. నేను అందువల్ల ఏ రాజకీయ నాయకులు నేను నమ్మను. వాటికి బిట్స్ అనేది కూడా నేను పోను. రైతు బంధు కానీ రుణమాఫీ కానీ గత 35 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ద్వారా ఒక సబ్సిడీ కానీ తీసుకోకుండా వ్యవసాయం చేస్తూ ఉన్నాను. ఉంటే తింటాం, లేకపోతే పస్తుంటాం. కానీ భగవంతుడు
నేను చేసిన కష్టానికి ప్రతిఫలం వస్తూనే ఉంది, నానే హ్యాపీగా బతుకుతున్నాను. ఎందుకంటే మాయమాటలు చెప్పి అన్నీ ప్రతి ఒక్క అగ్గిపెట్టి తయారు చేసుకునేవాడు వాడు పుల్లంతా మందంతా ఖర్చు పెట్టుకుంది, మిగతా లాభం ఎంత అనేసి అమ్ముకుంటున్నాడు. ఒక బీడీని చుట్టుకునేవాడు కూడా అమ్ముకుంటున్నాడు. ఒక రైతు పండించిన ధరకు మనం పండించిన దానికి మనం నిర్ణయించుకునే హక్కు లేదు. వాడు ఎవడో ఢిల్లీలో కూర్చొని వేసింది, ఏసీలో కూర్చున్నవాడు రేట్ ఫిక్స్ చేస్తే దాని ప్రకారం మనం కొనాలి, వాడి చుట్టూ మనం తిరగాలి అనేదాంతో నేను ఇప్పటి వరకు కూడా నేను ఎన్ని ఒడ్లు పండించినా, ఎన్ని బియ్యం పండించినా, ఏది పండించినా ఒక్కటి కూడా ఇంతవరకు నా మార్కెట్కి పోలేదు. ఈ పూలు కానీ పండ్లు కానీ ఏవైనా కానీ డైరెక్ట్గా రైతు దగ్గర నుంచి కన్జ్యూమర్కి పోతుంది. ఇప్పుడు కూడా నేను తాళం చేసి చూపిస్తాను. ఇంకా 2 సంవత్సరాల బియ్యం 25 క్వింటాలు ఉండాలి. అంటే ఒడ్లు 2 సంవత్సరాలు అట్టే పెట్టాను, ఆడిచ్చి ఇప్పుడు పెట్టాము. 2 నెలలు అయింది బియ్యం. ఒక 250 బస్తాలు అయితే అమ్మేసాను. ఇంకా కూడా 25 బస్తాలు బియ్యం ఉన్నాయి. ఇప్పుడు కూడా తాళం చేసి చూపిస్తాను. ఎందుకంటే ఒక్కసారి దానికి అలవాటు అయిన వాళ్ళు ఇంకొకటి కొనరు. ఎంత 25 కిలోలు 2200 రూపాయలకి చచ్చినట్టుగా అప్పటికప్పుడే వాడు అడ్వాన్స్గా 10 రోజుల ముందుగా అడిగి తీసుకుపోతుంటారు. కాబట్టి మనం కూడా మార్కెట్ డిమాండింగ్గా చేసి అమ్ముకోవాలంటే ఆర్గానిక్ అయితేనే మీరు చేసి అమ్ముకోగలుగుతారు. అట్ ద సేమ్ టైం అబద్ధం చెప్పకుండా నిజంగా చేసే అమ్మండి. సగం ముందు వేసి సగం వేయకుండా నేను నాది కూడా ఆర్గానిక్ అంటే తప్పు. ఎక్కడన్నా పట్టుబడితే అసహ్యంగా పరుగు పోతుంది. అది ఈ మధ్యకాలం అంతా చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువ ఆ దందా పనిచేస్తున్నారు. కాబట్టి మనం అలా చేయం కాబట్టి నిజాయితీగానే ఉంటాం. కాబట్టి నిజాయితీగానే పండించి మీ భూమిని బలోపేతం చేసుకోండి. సో రాబోయే రోజుల్లో బ్రహ్మాండం మీ కొడుకులకి మనవులకి మనవరాలకి ఏమి ఇస్తున్నారంటే గిఫ్ట్, మీ భూమిలో ఎంత ఆర్గానిక్ మెటీరియల్ ఉన్నదనేది నమోదాన్ని చెక్ చేసి ఇచ్చిందే బ్యాంక్ బ్యాలెన్స్. ఎన్ని వేల కోట్లు ఇచ్చినా అంతరించిపోతుందేం కానీ ఈ భూమిలో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం అంతరించదు. అందువల్ల ఇప్పుడు నా మనవుడు మనవరాలు వీళ్ళందరూ కూడా ఏమీ లేకుండా ఇంకొక 40-50 సంవత్సరాలు కూడా ఏమీ లేకుండా ఈ భూమి పండుతుంది. అలా తయారు చేసి ఇచ్చేసాం. కాబట్టి ఏ మొక్కను కూడా మనం కూడా, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకొకటి కూడా చెప్తున్నా, మన తెలంగాణలో ఏంటంటే ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే ఇల్లు అమ్మడం, పొలం అమ్మడం, లేదు ఇల్లు కట్టుకోవాలంటే 2 ఎకరాలు అమ్మడం. మన స్తోమత దగ్గర ఇల్లు మనం కట్టుకుందాం, మన స్తోమత దగ్గర పెళ్లి చేయండి. ఆ ఎకరం అమ్మి ఘనంగా 4 మేకపోతులు 10 మేకపోతులు పక్కన 8 కోసాడంటే మనం 12 కోయడం పెట్టి ఆ రోజు వీడు గొప్పల కోసం పెట్టినాడని తిని తిట్టుకుంటూ పోయేవాడు ఉంటాడు. సరిగా పెట్టకపోతే తినాల్సిన కూడా పెట్టలేదు అనుకుంటారు. ఆ పూట అనుకుంటే పోతా పోని మన శక్తి కొద్దికి పిల్లకి పెళ్లి చేద్దాం. ఆ భూమిని వాళ్ళ పిల్లల పేరు మీద రాయండి. హ్యాపీగా మనం ఉన్నా లేకపోయినా ఈరోజు ఎన్ని వేల కోట్లు సంపాదించిన వాళ్ళు అంతా స్కామ్ ఎక్కడ జరుగుతుందంటే మన పొలాల మీదనే జరుగుతుంది. ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా పేరు చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు కానీ, జగన్ కానీ, మన కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడ దాస్తున్నారా డబ్బులు అంటే భూముల మీద. కాబట్టి మనం అమ్మేస్తున్నాం పిచ్చోళ్ళే, మళ్ళీ వాడి దగ్గర మనం జీతకాడికి పోవాల్సిన అవసరం వద్దు. రైతే రాజు అన్నట్టుగా అనుకుండాలంటే రాబోయే రోజులు మీరు ఆ భూమిని ఎవరైతే కాపాడుకోగలుగుతారో వాళ్ళే రాజు. కాబట్టి ఈ పొలాన్ని కబ్జా పెట్టి ఎలాగైనా తరివేసేసి దీన్ని కూడా రియల్ ఎస్టేట్ చేయాలని మాఫియా గ్యాంగు శత విధాలుగా 20 సంవత్సరాల నుంచి పోరాడిన అంగుళం కూడా చేయలేకపోతున్నారు. ఎంత పెద్ద రాజకీయ నాయకుల మంది ఎంత బడావాళ్ళైనా కాకపోతే, ఎందుకంటే మనం నిజాయితీగా బతుకుతున్నాం, నిజాయితీగా ఉంటే ఆ పేరు ఉంది కాబట్టి ఎక్కడికి పోయినా మీలాంటి వాళ్ళు ఆదుకుంటున్నారు. ఏ ఆఫీసుకి పోయినా నిజాయితీ పరులు ఇంకా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆటలు సాగకుండా నిలుపుకోగలిగినాం. కాబట్టి మీరు కూడా దయచేసి ఏ ఆడపిల్లకి పెళ్ళైనా భూమిని అమ్మకుండా వాళ్ళకే తలా 1 ఎకరం వాళ్ళ పేరు మీదనే రాసి చేయండి. ఆ అల్లుడు కాబట్టి అరే నాయన ఇది ఉంటే తరాలకి పనికి వస్తుందని కూడా గ్యారంటీ పెట్టండి. ఎందుకంటే భూమిని మీరు ఎక్కడ దాచిపెట్టినా డబ్బులు ఉండవు. 2 రోజులు తాగుతాం తింటాం అయిపోయేసేస్తాం. కానీ భూమి అనేది ఉంటే, ఇప్పుడు మేము మీకు టైం లేదు నేను చూపిస్తాను. మా దగ్గర రెస్టారెంట్లు నాకున్నా రేపు నా మనవరాల పెళ్ళికి ఒక 10 చెట్లు అమ్మితే పెళ్ళి అవుతుంది. అర్థమైందా? ఏనే ఆ యాపిల్ చెట్టు పక్కన ఉంది, ఇంతలా ఉంటుంది. దాన్ని అమ్మితే ఈరోజు కూడా ఒక 15-20 లక్షల రూపాయలు మెటీరియల్ ఉంది. ఇవన్నీ కూడా ఇది కూడా రెస్టారెంట్, అవి కూడా రెస్టారెంట్, ఇవన్నీ కూడా. కాబట్టి అక్కడక్కడ బార్డర్గా వేసేసుకోండి. డబ్బులు ఎప్పుడైనా వస్తాయి. ఇంటికాడ మీరు కొబ్బరికాయ అయినా కొంటారు. ఆ కొబ్బరికాయ ఎక్కడ రైతు పండించింది సిటీకి పోతుంది, మళ్ళీ సిటీలో నుంచి కిరాణా కొట్టు మళ్ళీ ఊరికి తీసుకొస్తున్నాడు.
వీళ్ళంతా బాగా డబ్బులు ఉద్యోగస్తులు కానీ బిజినెస్ చేసుకుని సిటీలో ఉండే వాళ్ళంతా 20 రూపాయల కొబ్బరికాయ కొంటే మన 30 రూపాయలకు ఊరిలో మన కొబ్బరికాయలు మనమే కొంటుంది. ఇంకా కాళ్ళు ఇంటికి పోయి లోపలికి పోయేటప్పుడు కాళ్ళు చేతులు కట్టుకుంటారు. కొబ్బరి చెట్టు నాటండి, ఇస్తుంది కదా. 20 కొబ్బరి చెట్లు ఉంటే ఒక ఉద్యోగస్తులు ఇంట్లో ఉన్నట్టే వెనకల కాలం. ఎందుకంటే మన తెలంగాణ ప్రాంతంలో కొబ్బరికాయలు కాదు, పండదో రాదు అనేసి ఒక నానుడి అయిపోయేసి ఎవరు పెట్టడం లేదు. ఎందుకంటే ఎవడన్నా ఒక చెట్టు పెట్టినారనుకో ఆ ఊళ్ళో సావైనా ఆ చెట్టే కొట్టాలా, ఆకే కొడతారు, పెళ్ళైనా అదే కొడతారు. బోర్డుగా ఉండి మనకు చర్మం తీసేస్తే మనిషి ఎట్ట బతుకుతాం, అట్లా బతకాలి లేదు. కాబట్టి దాన్ని కాపాడుకోండి. కొబ్బరి మట్టలు కొట్టకుండా ఉంటే మా కొబ్బరి చెట్లు ప్రతి ఒక్కటి కోస్తా ఆంధ్ర కాదు కేరళ వాళ్ళకన్నా ఎక్కువ కదా 450 కాయలు కాస్తాయి ఒక చెట్టు సంవత్సరంలో. లెక్క వేసుకోండి. నేను పెంచి చూపిస్తాను, మీరు కావాలంటే రండి, తీరిక రండి, ఒకరోజు వినండి. కొబ్బరికాయ ఇప్పుడు విత్తే చూపిస్తాను. ఎక్కడన్నా నీళ్ళన్నా ఉన్నాయి, దానికి పాది ఉందా, ఏమి లేవు, నాటేసాము, ఏమి దాని మొహాన్ని కూడా చూడట్టు మీకు ఎదురుగా ప్రాక్టికల్గానే ఉంది కదా. దానికి ఏమన్నా పాది అన్నా చేసినామా? లేదు. ఆ చెట్టు ఎట్టగాల్సింది పోయి చూడు. ఏ చెట్టు అయినా కొబ్బరికాయలు ఒక చెట్టుకి ఇప్పుడు కూడా 100-150 కాయలు చెట్టు మీద ఉంటాయి. అర్థమైందా? కాబట్టి మన దగ్గర కొబ్బరి చెట్టు ఉండదు. ఎవడన్నా వస్తే కిరాణా కొట్లు పోయిందే థమ్సప్ బట్టలు అంటారు. వాడు తాగేది ఒక గ్లాస్ అయితే 100 రూపాయల బాటలు. అదే 4 నిమ్మకాయలు ఉంటే రసం బిల్లు ఇస్తే ఎంత అవుతుంది? నిమ్మకాయ మన చెట్ల కాయే కదా, అంత చక్కెర అయిపోతావు. అంతకని ఇంకేముంది? మన ఇంట్లో నీళ్ళాయా, మన ఇంట్లో నిమ్మకాయ అది లేదు. మనం అన్నిటికీ మనం కూడా బానిసలు అయిపోయేసి పోగొట్టుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కటి ఇప్పుడు మేము కుంకుడుకాయలు ఉంటాయి, సంవత్సరం ఒక 10 బస్తాలు కుంకుడుకాయలు అమ్ముతాం. దాదాపు 1,00,000 రూపాయలు కుంకుడుకాయలు 3 చెట్లలోనే వస్తాయి. ఇంటికి వాడుకుంటాం. ఇప్పుడు మన వాళ్ళంతా ఫ్యాషన్ అయ్యి షాంపూలు రుద్ది ఉండదు అంతా కూడా పోతూ ఉంది. కానీ అదే షాంపూ ఇప్పుడు మా దగ్గర ఉన్న కుంకుడుకాయలను ఎవరు తీసుకుపోతారంటే అమెరికా వాళ్ళు తీసుకుపోతున్నారు. వాళ్ళు మన పద్ధతిని వాళ్ళు పాటిస్తున్నారు, మనమేమో విసురుకోకపోతే మనం ఎత్తుకోకూడదు. కాబట్టి ఇవన్నీ ఇందాక మీరు తిన్న ఒక ఆకు ఇచ్చాను, చెప్పలేదు అన్నారు. మనం బిర్యానీ చేయాలంటే ఇంత బిర్యానీకి ఇంత మసాలా రుబ్బాం, యాలకులు, లవంగాలు, పట్ట, గసగసాలు, కొబ్బరి అన్నీ ఇంత మసాలా వేసి ఇంత బిర్యానీ చేస్తాం. ఏమీ లేకుండా ఆకులు 10 ఆకులు వేస్తే ఒక 3-4 కుటుంబానికి 10 ఆకులు వేసి బియ్యం వేసేస్తే ఆ ఫ్లేవర్ వస్తుంది. బిర్యానీకి ఏ మసాలా లేకుండా తినచ్చు. ఆ మసాలా ఉండడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్, అల్సరు ఇవన్నీ వస్తాయి. ఏమీ లేకుండా హ్యాపీగా ఉండడానికి అవి అన్ని రకాల స్పైసీ ఉంటాయి. ఇలా బిర్యానీ అన్నారు, అదే పొడవగా ఉండేది, ఆ పిల్లలు నిలబడుకునే అనుకుంటా చూడు, అవన్నీ కూడా అవి రకరకాలు ఎన్ని రకాలు ఉండాలో అన్నీ కూడా ఉంటాయి. ఇంకా టైం లేదు, మీరు పోవాలా, నేను పోవాలా? సార్ చెప్పండి చెప్పండి. సరే, ఈసారి మీ ఆర్గనైజేషన్ రిక్వెస్ట్ చేసేదేమంటే రండి, ఉండడానికి రూములు కూడా ఉంటాయి, రెడీ అయిపోతున్నాయి. ఇద్దరు రైతుకి డబ్బులు, ట్రీ హౌస్ 4 చెట్లకి అది పెట్టేసి ఇస్తున్నాం. డబ్బులు మనకు కూడా డబ్బులు కావాలి కదా. మన పిల్లలు చదివిస్తామంటే సిటీకి వచ్చేవాడు ఫీజు తక్కువ తీసుకుంటున్నాడు. వాళ్ళు డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. వీకెండ్ వస్తాము, దానికి ఒక 5,000 రెంట్ ఇస్తాము. ఇవి అంటే ఒక రోజుకి ఇస్తాము. అది కూడా అయ్యా మొదట రాజేంద్ర నగర్ నాయుడు గారి పనులు చూసుకుంటారు, రాజేంద్ర నగర్ ఉంటాం, లేకపోతే ఇంటికి పోతాం, ఒకరోజు అక్కడ ఉంటామని చెప్తే క్లియర్గా నాలెడ్జ్ నేను బుర్రలోకి ఎక్కిస్తాను, పోవచ్చు. ఇది 100% ఆక్సిజన్ ప్లాంట్. పొద్దుంతా చేసి మొత్తం చెప్తాం. ఇప్పుడు ఆర్గానిక్లు ఎలా పండించాలా, ఏమి చేయాలా, ఏది వాడితే ఎట్లా వస్తే ఏ పంటకి ఏది వాడాలి అన్నీ కూడా చెప్తాము. నాలెడ్జ్ ఉంది, చెప్పలేకుండా పోయే పరిస్థితి కాదు. 100% చెప్తాం. టైం అయిపోయింది కాబట్టి అన్నీ చెప్పలేము కాబట్టి. సో ఇంతటితో ముగిస్తున్నాను. నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, 463 అవార్డ్స్, 160 దేశాల వాళ్ళు మన దగ్గర ఉన్న టెక్నాలజీ తీసుకోవడానికి వచ్చారు. అదేంటంటే ఇందాక చెప్పాను, యాపిల్ నేను చూపించాను కదా, అది మీకు ఇంకా చెప్పాలంటే అది 1 గంట 4 గంటలు. బయోడైవర్సిటీ విత్ ఎకో ఫ్రెండ్లీ ప్లాంటేషన్ అని అంటే ఒక ఆఫీస్లో 2 ఉన్నారనుకో, సరే మనమే పోల్చుకుందాం. నీకు 10 ఎకరాలు ఉంది, నాకు 10 ఎకరాలు ఉంది. నువ్వు పండిస్తున్నా, నేను పండిస్తాను. నువ్వేంటే ఆ వచ్చిన ఆదాయంతో మంచి క్యారెక్టర్తో ఉండి పిల్లలకి భార్యకి ఏం కావాలో, కొడుకులకి కూతురికి చదువుకు అన్నిటికీ సంపాదించి ఒక రీతిలో ఉంటారు. నేను వచ్చినట్టుగా తాగడం, అప్పు చేయడం, ముండలతో వ్యవహారం చేసుకుంటూ నేను బతికినాను అనుకో, ఆ 10 ఎకరాలు మళ్ళీ ఎకరం అమ్మేదానికే సిద్ధంగా ఉంటుంది.
అదేవిధంగా మొక్కలలో కూడా ఫ్రెండ్లీ ఉన్న మొక్కలు ఉన్నాయి, ఎక్కువ ఫ్రెండ్లీ ఉన్నాయి, ఎనిమి ప్లాంట్స్ ఉన్నాయి. చింత చెట్టు కింద ఏ మొక్క మొలదు. మిగతా మొక్కలు ఏం చేస్తాయంటే ఇప్పుడు ఆ మనీ ప్లాంట్ అంటే ఆ మొక్క ఇంకొక మొక్క తయారు చేసుకున్న ఆహారం దాన్ని తిని మిగిలింది మిగతా చెట్లు కూడా ఇస్తుంది. ఆ విధంగా పండిస్తాం. ఇప్పుడు అక్కడ అన్ని రకాలు ఎందుకు పండిస్తున్నామంటే మీరు ఎంత ఎండలో వచ్చినా సమ్మర్లో వచ్చినా ఏసీ ఉన్నట్టుగా బయట వచ్చి 47 degrees ఉంటే వీడికి వచ్చేసరికి 35 degrees అవుతుంది. ఎప్పుడు అది 25 degrees 10 degrees వర్షాకాలంలో అయితే 0 degreesలో కూడా అక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో అందువల్ల హిమాలయ పర్వతంలో ఉండే మొక్క కాడి నుంచి రామగుండం ఉండే మొక్కలు కూడా ఈ పొలంలో బతికించగలుగుతున్నాం. టెంపరేచర్ ఎలా ఏ మొక్కకి ఎంత టెంపరేచర్ కావాలని టెక్నాలజీ పరంగా ఉండడం వల్లని ఈ దేశంలో ఉండే శాస్త్రవేత్తలందరూ కూడా దీని మీద ఫోకస్ పెట్టి వస్తారు. ఈ మధ్యకాలం అంటే చంద్రుడి దగ్గర కూడా మన ఇవి పోయినాయి కదా, అక్కడ కూడా చంద్రయానానికి పోయినప్పుడు ఇప్పుడు ఏంటంటే అక్కడ ఏమన్నా మొక్కలు నాటితే ఎలా ఉంటుందనే దాంతో ఆ శాస్త్రవేత్తలన్నీ నా దగ్గరికి వచ్చి నా దగ్గర మొక్కలు నేను తీసుకుని నాటి వచ్చినాను అంటే ఇండియా ఇక్కడే అవి ఆడికి పంపిస్తాయి. ఆ మొక్క ఆక్సిజన్తో బతుకుతుందా కార్బన్ డైఆక్సైడ్ బతుకుతుందో తెలుసుకొని రేపు రాబోయే రోజుల్లో మన మొక్కలు అక్కడ పోయేదానికి కూడా ఎలాంటి వాతావరణం కావాలనేది కూడా టెస్ట్ చేస్తున్నాం. కాబట్టి రైతు తెలుసుకుంటే చేయండి ఏమీ లేదు. కాబట్టి నిజాయితీగా బతుకుతున్నాం. సో కొంచెం కష్టపడి తెలివిగా ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు మీకు సేవ చేయడానికి ఆయన ఏదో బిర్యానీ చేసి చేసుకోవడానికి రాలేదు. నాలెడ్జిబుల్గా నేర్చుకొని కొంతమంది అయినా వచ్చిన 40 మందిలో కనీసం 30 మంది అయినా బాగుపడితే ఆ గ్రామం బాగుపడుతుంది, ఆ ఆర్గనైజేషన్ బాగుపడుతుంది, వాళ్ళు చేసిన దానికి ఫలితం దక్కుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి జీతాలు రాకుండా పోవు. మన కోసం ఖర్చు పెట్టి ఎందుకు తీసుకొస్తుందంటే అవేర్నెస్. ఇప్పుడు మీరేం చేస్తే మీ దగ్గర ఉండే టెక్నాలజీ నేను తెలుసుకోవచ్చు, నా దగ్గర ఉండే టెక్నాలజీ మీరు తెలుసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అంటాం. మీరు ఒక పంట పండిస్తారు, మీరు పండించినట్టుగా నేను దాన్ని పండించలేదు. మీ మెలకులు చేస్తే నేను పండిస్తాను. ఇప్పుడు శ్రీవత్సాగ ఉంది, నేను చెప్పినట్టు మీరు కూడా రేపు మొత్తం కూడా నాటుతారు. అట్లా టెక్నాలజీ పరంగా నేర్పించడానికి ఈ స్వచ్ఛంద సంస్థలు వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళను కూడా మనం గౌరవిస్తూ అయ్యా మాకు టెక్నాలజీ కావాలి, ఏదైనా మంచి టెక్నాలజీ ఉన్న దగ్గరికి తీసుకెళ్ళండి అని మనం వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. కానీ రెండయ్యా మేము చేసిపోతామంటే పొద్దున్న 6 గంటలకు ఒకరు వచ్చి 8 గంటలకు ఒకరు వచ్చి 11 గంటలకు కూడా ఒకరు వచ్చి నా కోసం బస్ ఆగదనే అనే పరిస్థితి లేకుండా అందరం ఒక్కసారిగా ఒక టైం అంటే టైం మీరు మెయింటైన్ చేస్తేనే కదా ఎక్కడికైనా తీసుకెళ్ళేదానికి ఆ టైం సేవ్ అవుతుంది. కాబట్టి మీలో మీరే కూడా ఒకరినొకరు సర్దిద్దుకొని టయానికి మనం ఆ రోజు పస్తున్నామా తిన్నామా ఏం తిన్నా బిర్యానీ తిన్నామా ఇడ్లీ తిన్నామా ఏం తిన్నామా అనేది కాదు. ఆ రోజు ఇంట్లో మనం తింటానే ఉంటాం. మీకు అందరికీ ఇంత వెసులుబాటు ఉంది. మేము ఎక్కడికి లేకపోయినా ఇన్ని రీసెర్చ్ చేసినట్టుగా యూనివర్సిటీ ఇప్పుడు నన్ను ఎక్కడ హార్టికల్చర్ యూనివర్సిటీ ఎక్కడుంది కొండ లక్ష్మణ్ బాబుజీ యూనివర్సిటీ, దానిలో కూడా బోర్డు మెంబర్ నేను. కొండ లక్ష్మణ్ బాబు. సో ఇక్కడ ఐసీఆర్ క్రీడా ఉంది కదా, అటార్నీ జనరల్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆర్గనైజేషన్గా యూనివర్సిటీకి వాళ్ళు ఫండింగ్ ఇస్తారు. దానిలో కూడా మెంబర్ని. వాళ్ళందరూ కూడా ఒక శాస్త్రవేత్తగా సౌత్ ఇండియా లెవెల్కి నేనేమో కూడా ఉంటాను, ఒక్కనే నిన్ను. సో ఎందుకంటే వాళ్ళతో తగ్గాఫర్గా శాస్త్రవేత్తలతో పోరాడి ఈరోజు ఒప్పించి ఆర్గానిక్ లేకపోతే ఈ దేశం బాగుపడదు. 142 కోట్ల జనాభాకి రోగాలు రుచులతోటి అర్ధాయుష్తో చనిపోతున్నారు. కాబట్టి అంత అవసరం లేదు. ఒకప్పుడు తిండికి లేనప్పుడు అవి తిన్నాం, ఇప్పుడు అంత అవసరం లేదు. కాబట్టి మంచి ఆహారం, మంచి నీళ్లు, మంచి గాలి. ఇప్పుడు మీకు నేనేమి చెప్పినా ఒక 10 రోజులు వెళ్తే మంచి ఆక్సిజన్ తీసుకొని పోవచ్చు. మనం ఇంకోటి రాబోయే రోజుల్లో కూడా మీరు ఏమి మందులు లేకుండా పండిస్తే ఇలాగ తోటలు ఉంటే ఎవడన్నా ఇండస్ట్రీ పెడితే మీ పేరేంటి వెంకయ్య దగ్గర పెంటయ్య దగ్గర 10 పాయింట్లు కొనుక్కురా. 10 పాయింట్లకి ఒక పాయింట్కి 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇచ్చి పెంటయ్య దగ్గర నువ్వు కొనుక్కొచ్చి నీకు ఇండస్ట్రీకి పర్మిషన్ ఇస్తున్న రోజులు వస్తాయి, వచ్చినాయి కూడా. ఎందుకంటే వాడు పొల్యూట్ చేస్తున్న దేశానికి మనం రక్షిస్తున్నాం. కాబట్టి రక్షించడానికి పొల్యూట్ చేసేవాడు ఈక్వల్ కావాలంటే ఏం చేయాలా, వాడు మనకు డబ్బులు ఇవ్వాలి. ఆ విధంగా ఆక్సిజన్ కొనుక్కునే నేచర్ ఫార్మింగ్లో ఉండే ఆక్సిజన్ కొనుక్కోవడానికి కూడా ప్రభుత్వాలు వస్తున్నాయి. ఇతర దేశాల్లో మన దేశంలో కూడా స్టార్ట్ అయింది. కాబట్టి మీరు ఆ కోణం ఎప్పుడు మనం ఉండాలంటే అందరికన్నా మనం ముందు ఉండాలి.
నన్ను ఏమంటారంటే ఏ యూనివర్సిటీ మొక్కలతో మాట్లాడే నాయుడు వచ్చినాడు మన కొండల బాబు యూనివర్సిటీ పోతే 60 మంది శాస్త్రవేత్తలకి నేను ఒక్కడే సమాధానం చెప్పి నేను అడిగిన ప్రశ్నకి వాళ్ళ దగ్గర సమాధానం లేదు, ఆ సమాధానం కూడా నేనే చెప్పొచ్చాను. సో ఆ విధంగా మనం కూడా, ఎందుకంటే ల్యాండ్ టు ల్యాబ్ అంటే శాస్త్రం ఎక్కడ ఉందంటే ఒక్కొక్కరు నిష్ణాతుడు, మిర్చి పండించిన ఆయన గొప్పడు కావచ్చు, కాటన్ పండించిన నువ్వు గొప్పడు కావచ్చు, వడ్లు పండించిన ఆయన గొప్పడు కావచ్చు, మనకన్నా ఎక్కువ వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి మనం అందరూ ఐకమత్యంగా ఉండి షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ చేసుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది, మన కుటుంబాలు బాగుపడతాయి, మన పిల్లలు బాగుపడతాం. ఇలాంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ మన వాళ్ళు తీసుకొచ్చిన దానికి అదే మేము తీసుకెళ్ళాం, ఇంతమంది రైతులు బాగుపరిచామని చెప్పేసి వాళ్ళకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది. నాకేం ఇంటికి పోయింటే లేదు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన చెక్ చేసుకోమని చెప్పి, ఎందుకంటే ఇంకొంచెం ముందుగా వస్తే ఇంకొంచెం చెప్పచ్చేమో అనే తపన తప్ప ఇంకేం దురుద్దేశం కాదు. మామూలుగా అయితే నేను 4:30 ఇంటికి వెళ్ళేసేవాడిని. సో సంతోషం, మిమ్మల్ని అందరినీ చూసాం. ఈ అవకాశం ఇచ్చిన గజేంద్ర గారికి, సార్కి ధన్యవాదాలు. అది ఎందుకు 2 నిమిషాలు మాట్లాడారు. సారు మన భూమిని మంచిగా పెట్టుకోవాలని చెప్పినారు.